అందరికీ నమస్కారం. నేను మీ తాళ్ళార్విన్, న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్. మనం ఎక్కడికి వెళ్ళినా అని విజయాలు సాధిస్తలేము. ఎక్కడికి వెళ్ళినా అని మనకు అనుకున్నది జరుగుతలేదు. మనం ఎక్కడికి వెళ్ళినా అని మనకు అన్నీ అడ్డొస్తున్నాయి. దానికి ప్రాబ్లం ఏంది, ఎక్కడ ఉంది అనే దాని గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. మనం ముందుగా చూసుకున్నట్లయితే మనం పెట్టుకున్న పేరు ఎలా ఉంది, మనం పట్టుకున్న మొబైల్ నెంబర్ ఎలా ఉంది, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. మనం సమాజంలో బయటకు వెళ్ళినప్పుడు మనల్ని ఐడెంటిఫై చేసేది మన పేరుతోని, మన మొబైల్ నెంబర్తోని ఇలా చేస్తారు ఎక్కువ శాతం. కాబట్టి అవి ఎలా ఉన్నాయో ఈరోజు మనం చూసుకుందాం. ఎవరైనా సరే పేరు మనం చూసుకున్నట్లయితే ఈరోజు నేను కొన్ని లెటర్స్ గురించి చెప్తాను. ఆ లెటర్స్లలో అంటే ఆ లెటర్ తోటి స్టార్ట్ అయ్యే పేర్లు ఎలా ఉంటాయి అనేది ఈరోజు నేను చెప్తాను. మనం చూసుకున్నట్లయితే ఎవరి పేరైనా సరే డి లెటర్తోని కానీ పి లెటర్తోని కానీ ఉన్నాయనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. వేలల్లో లక్షల్లో డబ్బులు ఉంటాయి, కానీ అవసరానికి అవి ఉపయోగించుకోలేని పరిస్థితి. ఎన్ని డబ్బులు ఉన్నా కానీ కూడా ఎప్పుడు చూడు ఏదో ఒక ఖర్చు అయిపోతుంటాయి, డబ్బులు నిలకడగా ఉండదు. డి లెటర్ తోటి పేరున్న వాళ్ళు ఎప్పుడు చూసినా అని డేంజర్లో ఉంటారు. కోట్లలో, లక్షల్లో, వేలల్లో ఆస్తులు, బంగ్లాలు, బిల్డింగ్లు, బిజినెస్లు ఎన్నో ఉంటాయి, కానీ మన మాట అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. ఎక్కువ శాతం అందరూ పట్టించుకోకుండా ఉండడము, అంటే అన్నిటికీ పిలవకుండా దూరం దూరం పెడుతూ ఉంటారు. ఇది డి లెటర్స్. పి లెటర్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు చూసినా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. మనం ఇంట్లో ఉన్నామనుకోండి, ఇంట్లో వాళ్ళతోటి, బయటకు వెళ్ళామనుకోండి, బయట వాళ్ళతోటి. నిజానికి చెప్పాలంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఎవరికి ఎక్కువగా ఉండవు, కానీ వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ అన్ని దిగమింగుతూ పైకి ఆనందంగా కనిపించాలని ప్రయత్నిస్తారు. కానీ అది తక్కువ. ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఒకటి అయిపోయిందంటే రెండు స్టార్ట్ అవుతాయి, ఆ రెండు అయిపోయినాయంటే ఇంకొక రెండు స్టార్ట్ అవుతాయి. అలా ఉంటాయి అన్నట్లు. ఈ డి లెటర్ తోటి, పి లెటర్ తోటి ఎవరెవరైతే పేర్లు ఉన్నాయో చూసుకోండి. అంటే దీనికి ప్రాబ్లం ఉంది అంటే పరిష్కారం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఈ లెటర్స్లో పేర్లు ఉన్నాయనుకోండి, కొంచెం జాగ్రత్తగా ఉండి సమాజంలో జాగ్రత్తగా ఉండడం, డబ్బుని పొదుపుగా ఖర్చు చేయడము, హార్డ్ వర్క్ చేస్తూ మంచిగా డబ్బుని ఎర్న్ చేస్తూ ఫ్యామిలీతోటి, పిల్లలతోని, అందరితోని కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయాలి. లేదనుకోండి దాని ప్రభావం చూపించి అది ఏం చేయాలో అది చేస్తుంది. ఇలా మనకు జరగకుండా మంచిగా ఉండాలి అంటే మనం చేయాల్సింది మన పేరు అనేది వైబ్రేషన్ని పెంచుకోవాలి. మన పేరు వైబ్రేషన్ పెంచుకొని మంచి నంబర్ వచ్చే విధంగా నేమ్ కరప్షన్ చేసుకోవాలి. అలా అయితే మనకు మంచి జరుగుతుంది. కాబట్టి మన మొబైల్ నెంబర్ గురించి చూసుకుందాం. ఎవరి మొబైల్ నెంబర్లో అయినా సరే 1 4 5 6 9 ఈ 5 నంబర్లు కంపల్సరీ ప్రతి ఒక్కరి మొబైల్ నెంబర్లో ఉండాలి. ఇది ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే చాలామందికి అర్థం కావటం లేదు ఇప్పుడున్న సమాజానికి. ఈ నంబర్లు ఏంటంటే 1 నంబర్ అనేది మనం ఏ పని చేసినా అని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఈ 4 నంబర్ అనేది మనకు డబ్బుని అనేది స్థిరంగా ఉంచుతుంది, రావడానికి ఉపయోగపడుతుంది. ఈ 5 నంబర్ అనేది మనం ఏ పని చేసినా అని మనకు కలిసి వచ్చేలా తీసుకొస్తుంది, బిజినెస్ని డెవలప్ చేస్తుంది. ఈ 6 అనేది మన దగ్గర వచ్చిన డబ్బుని రావడానికి లాగుతుంది అన్నట్లు, డబ్బుని ఆకర్షిస్తుంది. ఈ 9 నంబర్ అనేది మనకు ధైర్యాన్ని ఇస్తుంది అన్నట్లు. అలాగని చెప్పి ఇవే నంబర్లని మళ్ళీ 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 పెట్టుకుందాం అనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ నెంబర్ అయినా సరే ఒకటిసారి 2 సార్లు ఉండాలి. ఇంకెక్కువ సార్లు వచ్చాయనుకోండి, అది డేట్ ఆఫ్ బర్త్ను బేస్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు మనం ఏం పని చేస్తున్నాము, ఎలాంటి మన పేరు ఉంది, ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నాం, పని గురించి ప్రాబ్లం ఉందా, జాబ్ గురించా, డబ్బు గురించా, సమాజంలో పలుకుబడి గురించా,
దేని గురించి అనేది చూసుకున్న తర్వాత మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. మన దగ్గర తక్కువ ధరలకే లభిస్తున్నాయి కాబట్టి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి సంప్రదించండి, మీకు అరేంజ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ పేర్లు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ప్రాబ్లమ్స్లోనే ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా ఉండాలి అంటే వాళ్ళకు తగ్గట్టు మంచి నంబర్ వచ్చేలా నేమ్ సెట్ చేసుకోవాలి. అది మనం చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించగలరు. మనం ప్రతిరోజు చేసుకునే అఫర్మేషన్ ఈరోజు కూడా చేసుకుందాము. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ బ్యాంక్ అకౌంట్కి 1,59,000 రూపాయలు నిరంతరం వస్తూనే ఉన్నాయి. విశ్వానికి కృతజ్ఞతలు. మనం అనుకోవడం మొదలు పెట్టాలి. మనం అనుకునేది మన మనసులోంచి రావాలి. అది మన సబ్ కాన్షియస్ మైండ్కి పదన పెడుతుంది. దాని ద్వారా మనం ఎక్కడ ఉన్నా కానీ మనకు డబ్బు అనేది వస్తుంది. మన పనులు తొందరగా డెవలప్ అవుతాయి. డబ్బు అనేది మనం వేలల్లో ఉన్న వాళ్ళం లక్షలకు వెళ్తాం, లక్షలో ఉన్న వాళ్ళం ఇంకా కోట్లలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం అఫర్మేషన్ చేసుకునడం ద్వారా మనకు ఖర్చు అయ్యేది ఏముండదు, ఒక 4 మాటలు. కాబట్టి మనం ప్రతిరోజు అఫర్మేషన్ చేసుకొని మనం అనుకున్నట్లయితే మనం ఏదనుకుంటామో అది సాధించుకోవచ్చు. కాబట్టి మీరు ఇప్పటి నుండి అనుకోవడం స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కటి సాధించగలుగుతారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్రతిరోజు మనం అప్డేట్లో ఉంటాం కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, బెల్ అనే సింబల్ని యాక్టివేట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.